హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమాచా యూట్యూబ్ ఛానల్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి సూపర్ సెంచరీతోని, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీతోని టీమిండియా పరువును అయితే గట్టెక్కించడం జరిగింది. అసలు మూడో రోజు వీళ్ళిద్దరు ఎలా రాణించారు, ఏ విధంగా రాణించారు, దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికే 3 టెస్టులు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 4వ టెస్ట్ వచ్చేసరికి మూడో రోజు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. తొలి రెండు రోజుల పాటు అయితే ఆస్ట్రేలియా భారత్ పైన పైచేయి సాధిస్తే, మూడో రోజు వచ్చేసరికి భారత్ అయితే కొన్ని సెషన్ల వరకు అయితే పైచేయి సాధించడం జరిగింది. రెండో రోజు ముగిసే సమయానికి మన టీమిండియా వచ్చేసరికి 164 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడిందని చెప్పుకోవచ్చు. మూడో రోజు కూడా అదే దీన్ని అయితే కొనసాగించడం జరిగింది. టీమిండియా ఫాలోఆన్ గండం అయితే మన నితీష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ని అయితే గట్టెక్కించడం జరిగింది. ఎన్నో అంచనాలు ఉన్న రిషబ్ పంత్, అదేవిధంగా రవీంద్ర జడేజాలు అయితే పూర్తిగా విఫలం అవడం జరిగింది. వాళ్ళు పూర్తి స్థాయి ప్రదర్శన అయితే కనబరచకనే విఫలమైందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్లు అయితే ఆస్ట్రేలియా బౌలర్లకు అయితే చుక్కలు చూపించడం జరిగింది. టీమిండియా బ్యాటర్లు ఎంత విఫలమైనా వీళ్ళిద్దరు మాత్రమైతే ఆ రేంజ్లో రాణించడం జరిగింది. ఇద్దరు రాణించడంతో మూడో రోజు ముగిసే సమయానికి మన టీమిండియా వచ్చేసరికి 358 పరుగులు అయితే చేయడం జరిగింది, 9 వికెట్ల నష్టానికి. ఇంకా టీమిండియా వచ్చేసరికి 116 రన్స్ దూరంలో అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి 4వ రోజు వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి ఎంత మేరకు పరుగులు చేస్తారనేది అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే మన రిషబ్ పంత్ వికెట్ని అయితే కోల్పోవడం జరిగింది. రిషబ్ పంత్ వీక్నెస్ పైన మరోసారి అయితే ఆస్ట్రేలియా బౌలర్ అయితే ప్రతిదాడి చేయడం జరిగింది. అదే వీక్నెస్తోనైతే మళ్ళీ అవుట్ చేయడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి 28 పరుగులు చేయగా, అదేవిధంగా రవీంద్ర జడేజా వచ్చేసరికి 17 పరుగులకి అవుట్ అవడం జరిగింది. దీంతో టీమిండియా వచ్చేసరికి 244 పరుగుల వద్దనే 7 వికెట్లు కోల్పోయి చాలా అంటే చాలా పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాకి అయితే వాషింగ్టన్ సుందర్, అదేవిధంగా మన నితీష్ కుమార్ రెడ్డి మాత్రమైతే అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. వీళ్ళు 8వ వికెట్కు దాదాపు 100 పైగా పరుగులు అయితే పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ వల్లనే మన టీమిండియా అయితే పరువు నిలుపుకోగలిగిందని చెప్పుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి సూపర్ సెంచరీతోని రాణించగా, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ వచ్చేసరికి హాఫ్ సెంచరీతోని రాణించడం జరిగింది. వీరిద్దరి ప్రదర్శన ఆధారంగానే మన టీమిండియా వచ్చేసరికి 350 పరుగులు అయితే దాటిందని చెప్పుకోవచ్చు. వీరిద్దరు రాణించకపోతే టీమిండియా వచ్చేసరికి కేవలం 250 పరుగుల లోపే ఆల్అౌట్ అయ్యేది. వీరిద్దరు అసాధారణమైన ఇన్నింగ్స్ వల్లనే టీమిండియా ఇంత మంచి స్కోర్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు క్రీజ్లో ఫిక్స్ అయినప్పుడు, ఇద్దరు మంచిగా రాణిస్తున్న టైంలో వాషింగ్టన్ సుందర్ నాథన్ లయన్ బౌలింగ్లో స్ట్రీమిత్ క్యాచ్ ఇచ్చితే అవుట్ అవ్వడం జరిగింది. ఇది అనూహ్య బౌన్స్ రావడం, దాని స్లిప్లో క్యాచ్ ఇవ్వడం జరిగింది. దీంతో వాషింగ్టన్ సుందర్ వచ్చేసరికి 50 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. అనంతరం వచ్చిన జస్ప్రీత్ బుమ్రా తర్వాత బంతికే అవుట్ అవ్వడం జరిగింది 0 స్కోర్ వద్ద. ఇప్పుడు ప్రజెంట్ క్రీజ్లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి 105 పరుగులతో క్రీజ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ 2 పరుగులతోనైతే క్రీజ్లో ఉండడం జరిగింది. ఇప్పుడు టీమిండియా భారం మొత్తం అయితే నితీష్ కుమార్ రెడ్డి పైన ఉందని చెప్పుకోవచ్చు. 4వ రోజు వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి ఎంత మేరకు పరుగులు చేస్తారనేది అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మన టీమిండియా ఉన్న పొజిషన్ చూసుకుంటే పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఇంకా 116 పరుగులు వెనుకంజలు అయితే ఉండడం జరిగింది. ఇందులో మన టీమిండియా మాత్రం అయితే ఎంత స్కోర్ చేసి ఎంత లీడ్ను తగ్గించుకుంటుంది అన్నది అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. చూడాలి 4వ రోజు ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అయితే చూడాలి. ఓవరాల్గా 3వ రోజు చూసుకుంటే మన టీమిండియా మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే కనబరిచిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 3 రోజుల ఆట తీరును చూసుకుంటే ఈ రోజే టీమిండియా మంచి ప్రదర్శన అయితే కనబరిచిందని కూడా చెప్పుకోవచ్చు. టీమిండియా పరువు నిలబడిందంటే కేవలం నితీష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ వల్లనే టీమిండియా పరువు అయితే నిలబడిందని చెప్పుకోవచ్చు. ఈ పరువు తగ్గట్టుగా మన టీమిండియా బౌలర్లు అయితే 4వ రోజు అయితే ఆకట్టుకోవాలని అయితే మన ఆశతో మరి చూద్దాం. 4వ రోజు టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే రేపటి వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.